బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపింది. నగర శివారులోని మూసీ కాలువ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిని దుండగులు బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 6 నెలల క్రిందట భార్గవి అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె సోదరుడికి ఇష్టం లేదు. కృష్ణపై భార్గవి సోదరుడు పగతో రగిలిపోతున్నాడు. పలు హత్య కేసుల్లో కృష్ణ కీలక నిందితుడిగా ఉన్న పళంగా హత్యకు గురికావడంతో అంతా అయోమయం నెలకొంది. కృష్ణది పరువు హత్యనా లేక పాత కక్షలే కారణమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నైట్ ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీదనే ఉంది. ఎవరు మహేష్? ఎవరు? తాళగడ్డ అంటే ఎవరు? ఇంకేమన్నా చెప్పిందా? నాకేం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేను. ఎప్పుడైనా చెప్పి పోతాడు. అంటే మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? అనట్లేడు. నిన్ను వాళ్ళంటే ఇంటికి రమ్మన్నాడో లేకపోతే ఏమైనా బెదిరించడం ఏం లేదా?